హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీపీఎస్ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో ఉండేటువంటి అటవీ శాఖలో ఉండే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని మీరు కూడా అర్హత ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 సంబంధించి విజయవాడ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం పార్ట్ 1 లో ఫస్ట్ ఇంపార్టెంట్ డేటా గురించి తెలుసుకుంటే ఏజ్ లిమిట్ గురించి క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఏజ్ అనేది మీకు 18-30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి అనేసి నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేశారు. మరి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి 37 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మరి కట్ ఆఫ్ డేట్ ప్రకారం మీకు ఇక్కడ చూస్తే మీరు జూలై 1, 2024 ప్రకారం మీకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే వయసు అయితే ఉండాలి. మరి శాలరీ మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ శాలరీ చూసుకోండి, ఇక్కడ మీకు 48,440 రూపాయల నుంచి 1,37,220 రూపాయలు అయితే ఉంటుందమ్మా. ఇది ఎందుకంటే ఇంత డిఫరెంట్ ఉంటుందంటే మీకు అంటే అటవీ శాఖలో కూడా మనకి వేరే వేరే డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా. ఆ డిపార్ట్మెంట్ని బట్టి మీకు శాలరీ అయితే ఇస్తాము అనేసి ఇక్కడ మనం అయితే అర్థమైతే చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ డేట్ చూసుకోండి, ఇక్కడ మనకి మీకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మే 5వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ అలా ఇక్కడ మీరైతే గమనించవచ్చు. మనం అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా మనకి ఏపీపీఎస్కి సంబంధించి, అక్కడికే వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి ఏపీపీఎస్సీ కింద ఉన్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 చాలా మంది అప్లికేషన్ పెట్టుకుంటారు. ఆల్రెడీ మీరు ఓటీపీ లాగిన్ అయింటారు, రిజిస్టర్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడే అంటే ఆ పోర్టల్కి మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఓటీపీ లాగిన్ ఎలా అవ్వాలి, మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కానీ చాలా మంది అభ్యర్థులు ఆల్రెడీ మీకు ఏపీపీఎస్ సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయింటారు కాబట్టి ఆల్రెడీ మీకు ఓటీపీ లాగిన్ ఉంటుంది. అందులో వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. జోన్ 1లో 8 పోస్టులు, జోన్ 2లో 11 పోస్టులు, జోన్ 3లో 10 పోస్టులు, జోన్ 4లో మనకి 8 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 37 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మరి జోన్ 1కి ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 2లో ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 3కి ఏ జిల్లాలు, జోన్ 4కి ఏ జిల్లాలు, వీటి వివరాలు కూడా మనం వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. మరి ఎలిజిబిలిటీ ఏముండాలంటే మీకు డిగ్రీ ఉంటే సరిపోతుంది. మనకి ఏపీపీఎస్సీ అంటేనే డిగ్రీ కాబట్టి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఎలిజిబిలిటీ వివరాలు కూడా అదే కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూడండి, ఇక్కడ మనకి ది క్యాండిడేట్ షుడ్ పాసెస్ ది ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ది డేట్ ఆన్ ది నోటిఫికేషన్. ఓకేనా. మీకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన డేట్ ప్రకారం మీకు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే అంటే ఏపీపీఎస్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే డిగ్రీ ఉండాలి మ్యాండేటరీ. కానీ వాటిలో మళ్ళీ ఫారెస్ట్ ఆఫీసర్కి అంటే ఈ ఉద్యోగాలు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే అగ్రికల్చర్ కానీ, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లాంటి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో మళ్ళీ మీకు అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అని సంబంధిత బ్రాంచ్లు ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసినారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు డిగ్రీ లెవెల్లో అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జియాలజీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన కోర్సులు ఆ కోర్సులో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసింటారో వాళ్ళు మాత్రమే అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు ఫిజికల్ టెస్ట్ అయితే పెడతారు కదా. దానికి సంబంధించి వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ మెన్కి చూసుకుంటే 163 సెంటీమీటర్ హైట్ ఉండాలి. చెస్ట్ చూసుకుంటే 79 సెంటీమీటర్ అని క్లియర్ మెన్షన్ చేశారు. ఉమెన్స్ కూడా ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వాళ్ళకి బాడీ మెజర్మెంట్ ఎంత ఉండాలి అని క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చు. మొత్తం కూడా క్లియర్ మనకి ఫిజికల్గా మీరు ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, ఇలా మొత్తం కూడా ఇచ్చారు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. మరి ఇక్కడ రిజర్వేషన్ అయితే ఉందమ్మా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూస్ అందరూ కూడా రిజర్వేషన్ కల్పిస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్గా మీరైతే గమనించవచ్చు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఇలాంటి విషయాలు కూడా మనం ఈ వీడియో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫీజెస్ వివరాలు తెలుసుకుంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫీజెస్లో మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓన్లీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 120 రూపాయలు మాత్రం పే చేయాలి. రిమైనింగ్ ఎవరైతే ఉంటారో ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ మాత్రం అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు పే చేయాలి. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కూడా 120 రూపాయలు అయితే పే చేయాలని క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఫీజెస్ వివరాలు. మరి మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుని మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటారు కాబట్టి ఆన్లైన్ ద్వారానే మీరు కూడా కట్టవలసి ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి గమనించండి. మన ఏపీకి చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు,
ప్రకాశం లాంటి డిస్టిక్లు మీకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పడతాయి. సో మేబీ మీ లోకల్ డిస్టిక్ ఏదో అక్కడ మీకు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పడే అవకాశం అయితే ఉంది. సో అది మీరు సెలెక్ట్ అయితే చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుందమ్మా. సో ఓకేనా. సో తర్వాత మనం అప్లికేషన్ సంబంధించి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ నేను చెప్పాను జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే, సో ఎగ్జామినేషన్ పెడతారు కదా, సో ఆ ఎగ్జామినేషన్లో ఓసీ క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ రావాలి, బ్యాక్వర్డ్స్ క్లాసెస్కి అయితే 35%, ఎస్సీ ఎస్టీస్ క్యాండిడేట్స్కి అయితే 30% వస్తారు. మీరు ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవుతామని నోటిఫికేషన్ మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిలబస్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏమిటి, సిలబస్ ఏమిటి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే, సో ఫస్ట్ మీకు సాధారణంగా మనకి ఏపీపీఎస్కి మెయిన్స్ అనేసి అదేవిధంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా మీకు 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మీరు 150 మార్కులకి. ఇక్కడ మీరైతే గమనిస్తే మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అంటే ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. తర్వాత జనరల్ పాలిస్టిక్ అనేది క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఎన్ని మార్క్స్ కేటాయించారు, టైమింగ్స్ ఎంత ఇస్తారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమిటి, మొత్తం ఇక్కడైతే మీరైతే గమనించవచ్చు. క్లియర్గా మనకి ఇక్కడైతే గమనించడం జరిగింది. మరి నెగిటివ్ మార్క్స్ ఉంటాయని ఉన్నాయి, మన నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి 1/3 కింద మీకు అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయని ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి ఇదే వివరాలు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ కింద వాటిలో మన సబ్ టాపిక్స్ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేసి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. జియోమెట్రీ అనేసి, మనకి స్టాటిక్స్ అనేసి, సో అన్ని సిలబస్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి మొత్తం కూడా మనకి నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ వివరాలు ఏమిటి, ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, సో ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు గమనించి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్స్ అమ్మా, ఓకేనా. సో మెయిన్స్ ఎగ్జామ్స్ చూడండి ఒకసారి, మనకి ఇక్కడ టోటల్గా 600 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది, 1/3 కింద మీకు అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్కి, జనరల్ తెలుగులో మనకి 50 మార్క్స్కి, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ కింద మనకి మాక్సిమం మార్క్స్ 150 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ నుంచి మనకి 150 మార్క్స్, అది మనకి సైన్స్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ స్టాండర్డ్ నుంచి వస్తుంది మ్యాథమెటిక్స్. జనరల్ ఫారెస్ట్లో 150 మార్క్స్, జనరల్ ఫారెస్ట్లో 150 మార్క్స్. టోటల్గా చూసుకుంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి 600 మార్క్స్ అయితే కేటాయించారు అనేసి నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఏ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, టైమింగ్స్ ఎంత ఇస్తున్నారు, మొత్తం క్లియర్ ఇక్కడ మీకు అయితే టేబుల్ ఫార్మేషన్ ఇచ్చారు. సో మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మీకు నెగిటివ్ మార్క్ కూడా ఉందమ్మా. సో మరి సిలబస్ కూడా మొత్తం ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేయండి. సో వీడియో లెంత్ అవడం వల్ల నేను వీడియోని మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నాను, ఓకేనా. సో సిలబస్ మొత్తం కూడా ఇచ్చారు. సో మీకు వీడియో కింద కామెంట్స్లో అయితే నేను మీకు అప్లై లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ కూడా లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ పూర్తిగా స్టడీ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.